తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి సిట్ నోటీసులతోటి వేధింపులకు పాల్పడుతుందని చెప్పి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేసిన పరిస్థితి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ప్రస్తుతం వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే మాజీ ముఖ్యమంత్రి గారికి సిట్ నోటీసులు పంపించారు. ఒకవైపు మున్సిపల్ ఎన్నికలు, మరోవైపు సిట్ నోటీసులు. ఎట్లా చూస్తారు దీని రెండింటిని? అంటే మున్సిపల్ ఎలక్షన్లో వాళ్ళు చెప్పుకోనికి ఏం లేదు, ఒక రూపాయి పని చేయలే. ఇక్కడ మార్కెట్లు అక్కడ నిలిచిపోయినాయి, ఇక్కడ పనులు అక్కడ నిలిచిపోయినాయి, ఇక్కడ హాస్పిటల్ ఎక్కడ నిలిచిపోయినాయి, మున్సిపాలిటీలో అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది. 42% రిజర్వేషన్ ఇస్తామని ఇవ్వలేదు. ఏం ముఖం పెట్టుకొని పోతారు వాళ్ళు? ప్రజలందరూ డైవర్షన్స్కి ఇదంతా కూడా డైవర్ట్ కావాలంటే కేసీఆర్కి ఈ సిట్టులకు పిట్టులకు ఇవ్వడానికి భయపడతా? కేసీఆర్ భయపడతారా? కరడు కట్టినట్టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కరడు కట్టిన వాళ్ళందరూ భయపడిస్తేనే భయపడలేదు. ఆ సిట్లకి ఎవడు భయపడతాడు? కాకపోతే జనం దృష్టి. ఒకరోజు కేటీఆర్ అరెస్ట్, సిట్ విచారణ, అది 2 రోజులు. నెక్స్ట్ హరీష్ రావు గారు, నెక్స్ట్ సంతోష్, ఇప్పుడు కేసీఆర్ గారు. అట్లా ఎలక్షన్ల వరకు ఇది సీరియల్ ఉంటాయి. అంతా సీరియల్ వైజ్గా వాళ్ళ స్కీమ్ అన్నమాట ఇది. వాళ్ళన్నీ పచ్చి అబద్ధాలు కదా. ఎవడైనా పెళ్లి చేసుకోకు ఆగు బంగారం అని ఎక్కడ పోయి బంగారం? లోన్లు తెచ్చుకోపండి తెచ్చుకోవచ్చు. ఎక్కడ పోయిన పైసలు? పెన్షన్ తీసుకోకండి 2000, నెక్స్ట్ మంత్ 4000 వస్తా అన్నారు. ఎక్కడ పోయినాయి? 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? ఇవన్నీ చెప్పలేక ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేస్తూ, అటు రైతులకు అన్యాయం చేస్తూ, ఇలా ప్రజల్లో ముఖం లేక ఏదో చేసిండు, ఏదో చేసి ఏం చేసిన బొచ్చు ఏముంది? అది ఏంది? అది మన ఫోన్ ట్యాపింగ్కి ఏముంది? ఫోన్ ట్యాపింగ్ మిషన్ సార్తో ఉంటుందా? ఇప్పుడున్న డీజీపీ లేడు, అప్పుడు ఐజీగా. అంతకుముందు ఇంకో డీజీపీ లేరా? అందరు వాళ్ళ చేతులు ఉన్నారు. ఇప్పుడు అందరూ వాళ్ళ దగ్గర ఉన్నారు కదా. వాళ్ళు చెప్పండి ఇప్పుడు చేస్తలేరా? ఆఫీసర్లు ఏం చేసేది ఉంటే చేస్తుండొచ్చు. వాళ్ళు మాకేం తెలుస్తుంది? అంతా ఇదంతా ఉట్టి బోకస్ అంతా. ఎవడు నమ్మడంతా. నీవు ఎవరి దృష్టి తెలంగాణ మీద దృష్టి పెట్టి డెవలప్మెంట్ దృష్టి పెట్టామంటే ఇక మరి 2.5 ఏళ్ళ ఇదేనా మొత్తం? ఇదేనా చరిత్ర అంతా? వాళ్ళ మీద తిప్పాలా సినిమా అంతా? కేవలం ఎదుర్కొనే దమ్ము శక్తి లేక ఈ ప్రభుత్వం వాళ్ళ హామీలు నెరవేర్చే శక్తి లేక కావాలని అర్థం పెద్ద గొప్ప నాటకం ఇది. అంటే తెలంగాణ నుంచి మాజీ ముఖ్యమంత్రికి సిట్ నోటీసులు చేయడం, అందజేయడము, తర్వాత తెలంగాణ ఆత్మగౌరవంతో ముడిపెట్టడం ఇది సరికాదు, తెలంగాణ ఆత్మగౌరవం కేసీఆర్ సొత్తు కాదని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు అంటారు. మరి తెలంగాణ తెచ్చింది ఎవరు? ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏ రోజు అసెంబ్లీలో కానీ బయట కానీ కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాకుండే, కేసీఆర్ వల్ల తెలంగాణ వచ్చిందని చెప్పలేదా? మరి తెలంగాణ తెచ్చినందుకు సొత్తు కాదా? తెలంగాణ అగ్రికల్చర్ను 25వ స్థానం నుంచి నెంబర్ 1 స్థానం తీసుకొచ్చింది ఇది కాదా? మాకు నీళ్ళు లేక ఈ మహబూబ్నగర్లో కానీ చాలా ఊర్లలో గంటల తరబడి పోయి మోసుకొని నీళ్ళు వస్తుంది. ఇంటి ముందర కృష్ణా నీళ్ళు, గోదావరి నీళ్ళు వచ్చినాయి. మరి కాదా? సొత్తు కాదా? తెలంగాణ డెవలప్ చేసింది ఎవడు? కరెంట్ లేక మొత్తం మీటర్లు మొత్తం ఇన్వర్టర్లు పెట్టుకుంటుంది. ఇప్పుడు అవి పోయినాయి. ట్రాన్స్ఫారం కాలిపోయి లైన్లు ఉంటుండే, కరెంట్ లో వోల్టేజ్తో మొత్తం ఇబ్బంది ఉంటుండే. ఇవాళ యూరియా పిండి సంచులు దొరుకుతలేవు, పైసలు పెడితే పంటలు ఎండిపోతున్నాయి, కరెంటు లేదు. మరి తెచ్చినోనికి సొత్తు కదా ఇది? ఆయనకు ప్రాణం అంటే తెలంగాణనే ప్రాణం. తెలంగాణ రాష్ట్రాన్ని ఏమన్నా, తెలంగాణ ప్రజలు ఏమన్నా సహించాడు, తెలంగాణ కల్చర్ ఏమన్నా సహించాడు. కనుక ఖచ్చితంగా ఆత్మగౌరవమే. రాష్ట్రానికి సారథ్యం వహించిన నాయకుడు కదా. ఇవాళ మీరేం చేసారు? 2.5 ఏళ్ళలో రైతు బంధు పెంచినరా? పిల్లలకి ఏమైనా తులం బంగారం ఇస్తే ఏమి ఇస్తారు? పిల్లల స్కూటీలు ఇస్తామన్న స్కూటీలు ఇస్తే ప్రతి మహిళకు 2.5 ఇస్తామని ఇచ్చిండ్రా? ఏమన్నా ఏం చేసింది? ఎప్పుడు ఏమన్నా ఉన్న అన్ని ఇక్కడ కనిపిస్తాయి చూడు. సేమ్ యాజ్ వెనకడికి తదాస్తు దేవుడా అంటే సినిమాలో ఇట్లా ఆగిపోతున్నాయి, పచ్చులు గిచ్చులు అట్లా సినిమా చూపిస్తారు. అట్లా తదాస్తు అన్నట్లు మీరు అన్నీ ఆగిపోయినాయి. ఇట్లా ఇక్కడ పనులు అక్కడ హాస్పిటల్ పని ఆగిపోయింది, ఇది పని ఆగిపోయింది, అన్నీ ఆగిపోయినాయి. మీరు పని చేయకుండా, ప్రజల పని చేయకుండా ఏంది పేరు? ఏంది మీ పరిస్థితి? ఏది? 2.5 ఏళ్ళు ఇదే చక్రం చెప్తారా? నువ్వు పెట్టేది ఉంటే 2.5 ఏళ్ళ నుంచి ఈ ప్రభుత్వం ఏం చేసింది? గడ్డి వీకిందా? ఇదే విచారణ జరిపి విచారణకే నువ్వు 2.5 నెలలు అయితే ఛార్జ్ షీట్ వేయడానికి ఇంకా 2.5 నెలలు అవుతుంది. 2.5 సంవత్సరాలు అంటే నీ ఓన్లీ 5 ఏళ్ళు విచారణ, 2.5 ఏళ్ళు ఛార్జ్ షీట్ 1 ఇయర్, ట్రాయల్ నడిచడానికి మళ్ళీ 1 ఇయర్. అంటే నీ సినిమా మొత్తం దీనిని ఇస్తావా? ప్రభుత్వం మొత్తం గీదా దందా ఇది? ప్రజలు ఏమనుకుంటారు? ఆలోచన చేస్తారు కదా. ఎవడు నమ్మాడు? ఇవంతా అయిపోయింది. ఎలక్షన్ వరకు నమ్మినరు, ఇప్పుడు ఎవడు నమ్మాడు? అంటే ఫోన్ ట్యాపింగ్ జరగకపోతే ఎందుకు సిట్ నోటీసులకి చట్టం తన పని తాను చేసుకోపోతుంది, కేవలం విచారణే కదా అని చెప్పేసి కాంగ్రెస్ మేము అడుగుతామన్నా. విచారణకే 2.5 ఏళ్ళు ఎందుకు పట్టిందని అడుగుతున్నాం. 2.5 ఏళ్ళు ఏం పీకిండ్రు అని అడుగుతున్నాం. ఉట్టి విచారణకే 2.5 ఏళ్ళు అయితే ఇదేమన్నా 1000 మంది చనిపోయినటువంటి పెద్ద స్కీమా? పెద్ద ఏదో తాలిబాన్లు దాడి చేసి మొత్తం ఏదో ధ్వంసం చేసినటువంటిదే. ఫోన్ ట్యాపింగ్ ఆడున్న డీజీపీని అడితే చెప్తాడు.
ఆ డీజీపీ గారు కూడా ఐజీ ఉన్నాయి కదా, ఎట్లా ఏం జరిగిందని చెప్తాడు. ఇప్పుడు ఎట్లా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటే కూడా చెప్తాడు. ఇప్పుడు జరుగుతుంది కదా, ఎట్లా జరుగుతుందో చెప్తారు. పోలీస్ వ్యవస్థ పని అది. మన కేంద్ర ప్రభుత్వం చేస్తలేదా? చేసుకుంటారు. ఒక ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్కి ఇస్తారు, ఒక ప్రభుత్వానికి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సార్ అక్కడ దాడులు జరుగుతున్నాయి, లేకపోతే ఇక్కడ అవుతున్నాయి. ఆ ఇన్ఫర్మేషన్ ఎట్లకించి వస్తాయని అడగారు. వాళ్ళు వచ్చి సార్ ఇది పలాంది ఇట్లా అవుతుంది ఏం చేయాలని అడుగుతారు అంతే. అది డిపార్ట్మెంట్ పని అది. కానీ ఏదో దానికి ఒక ట్యాపింగ్ అని పెట్టి ఆ ట్యాపింగ్కు మాల్ మసాలా పెట్టి వాళ్ళ తిన్నారు, వీళ్ళ తిన్నారు, దాన్ని తిన్నారు, దీన్ని తిన్నారు అని చెప్పి లేనిపోని అడ్డగట్టితే అది ఏముంటుంది? అది నువ్వు విచారణ చేయడానికి 60 ఏళ్ళ పైబడి ఉన్న వ్యక్తి ఎక్కడుంటే అక్కడ విచారణ చేయాలని ఉంది. నువ్వు ఆడ ఏడుంటాడు, దుబాయ్లో ఉన్నాడా లేదా బొంబాయిలో ఉన్నాడా? ఈయనే కదా తెలంగాణలో. గంట సేపట్లో పోయి మాట్లాడి రావచ్చు. ఏం విచారణ ఏముంది? అదొక సినిమా కథల్లాగా సస్పెన్స్ థ్రిల్లింగ్ అంటే ఇట్లా తీసుకుపోయి ఇక వీళ్ళు ఈ పని పెట్టాలి. వన్ డే మొత్తం వేస్ట్ చేయాలా, మళ్ళీ రేపు వేస్ట్ చేయాలా, మళ్ళీ ఎల్లుండేమో కథ తీసుకొస్తారు. సీరియల్ మాదిరిగా సాస్ బౌ సినిమా సీరియల్ మాదిరిగా కథలు చేస్తారు. మరి దీన్ని ఎవ్వడు నమ్మడు. మేము ఎదుర్కొంటాం. మాకు టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎదుర్కొనే దమ్ము శక్తి ఉంది. వాళ్ళు పుట్టుకతోనే ఈ పార్టీ కేసులు, జైళ్ళు, దెబ్బలు తిరుగుకుంటే వచ్చింది పార్టీ, లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. ఇప్పటికైనా మేము చెప్తున్నాం, ఈ బంద్ చేసి 42% ఎందుకు ఇవ్వలేదో చెప్పండి. బీసీలకు రిజర్వేషన్ 2.5 ఏళ్ళు ఈ ఊర్లోకి ఏం చేసినో చెప్పండి. 6 గ్యారెంటీలు ఏమైనా చెప్పండి. 4,000 పెన్షన్ ఎందుకు చేయాలో చెప్పండి. ప్రతి మహిళకు 2,500 పెన్షన్ ఎందుకు చేయాలో చెప్పండి. రైతు బంధు 14,000 ఎందుకు చేయాలో చెప్పండి. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడైనా చెప్పండి. దళిత బంధు పైసలు వేస్తామని ఏమని చెప్పండి. మా యాదవులకు 3 లక్షలు వేస్తామని ఏమని చెప్పండి. ముద్రాల బీసీఏ గ్రూప్ వేస్తామని ఏమని చెప్పండి. ముద్రాల మంత్రి పదవి గురించి చెప్పండి. మా యాదవుల మంత్రి పదవి చెప్పండి. ఎంపీసీల మంత్రి పదవి గురించి చెప్పండి. ఆ పార్టీలో ఉన్నటువంటి బహుజన నాయకుల యొక్క చైర్మన్లు మిగతా చెప్పండి. మిగతా అందరు నాయకులకి కాంగ్రెస్ జెండా మోసిన నాయకుల మీద దృష్టి పెట్టండి. మీరు వాళ్ళని గురించి వీళ్ళని గురించి వాళ్ళని పెట్టి ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు నడిపిస్తామంటే మళ్ళా 20 ఏళ్ళ వరకు తొక్కుతారు ప్రభుత్వాన్ని, మళ్ళీ రానియరు. కనుక మీ కార్యకర్తల మీద దృష్టి పెట్టుకొని పని చేసుకోండి. ఇది కేవలం సిట్ విచారణ మాత్రమే. రేపు రాబోయే రోజుల్లో కేసీఆర్కి అరెస్టు వారెంట్ కూడా ఇవ్వబోతే ఎలా ఉండబోతుంది? అరే అగ్నిగుండం అవుతుంది భయ్, చెప్తున్నా కదా. అరెస్టులు పెట్టి జైలు పెట్టమనండి. తెలంగాణ శ్రీలంకలో ఎట్లయితేందో, కేసీఆర్ గారికి ఏమైనా జరిగితే శ్రీలంకలో ఎట్లయితేందో, నేపాల్ ఎట్లయిందో ప్రజలు రైతులు మొత్తం తిరగబడతారు. రైతులు కేసీఆర్ వచ్చినందుకు మాకు రైతులకు ఏం కావాలన్నా కరెంటు పైసలు ఎన్నో ఇచ్చి రైతు బంధు ఇచ్చి ఇప్పుడు ఇలా పైసలు పెడితే కూడా పిండి సందులు దొరుకుతలేవు. రైతులు ఉడుకుతున్నారు, కొత్త ఉడుకుతున్నారు. ఆయనకి ఏమైనా జరిగితే ఇట్లాంటి అవమానాలు ఇంకా ఎక్కువ చేస్తే ఖచ్చితంగా తిరగబడతారు, ప్రజలు తిరగబడతారు, ప్రభుత్వం నడవనీయరు. సో ఇది రాబోయే రోజుల్లో కూడా సిట్ పేరుతోటి వేధింపులకు గురి చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి నోటీసులు అందజేయడం. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి సిట్ అధికారుల ముందర కేసీఆర్ హాజరు కానున్న పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన గలాలు వినిపిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో ఇట్లా కేసీఆర్ను అరెస్ట్ వారెంట్ పేరుతో కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే మాత్రము రాష్ట్రం అగ్గిగుండంగా మారుతుందని చెప్పేసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.